సో ట్రంప్ చాలా న్యూ రూల్స్ సెట్ చేశారనమాట మాస్టర్స్కి వెళ్తున్న స్టూడెంట్స్కి. మాస్టర్ స్టూడెంట్స్కి ఎవరైతే 2025లో వెళ్తున్నారో ఫర్ సమ్మర్ సెమిస్టర్, ఆల్రెడీ వింటర్ సెమిస్టర్ అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ సెమిస్టర్ ఉంది. సో ఆల్రెడీ చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. ఓపీటీ పీరియడ్ వాళ్ళకి, F1 వీసా పీరియడ్ పైన ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్కి వెళ్తున్నారో వాళ్ళు ఓన్లీ రెప్యూటెడ్ కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకోవాలన్నమాట. సో రెప్యూటెడ్ కాలేజెస్ ఎందుకంటే ఇవే రికగ్నైజ్డ్ ఉన్నాయి, ఆ రికగ్నైజ్డ్ ఉన్నాయి చూసే వాళ్ళు వీసా ఇస్తారనమాట. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు వీసా. మోస్ట్లీ ముందు అందరికీ వీసా ఇంటర్వ్యూ ఉండకపోతుండే. బిలో 14, అబౌవ్ 75 వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, మ్యాండేటరీ ఇంటర్వ్యూస్. సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ పోతున్నారో వీళ్ళకి అసలు ఇంకా స్లాట్స్ చాలా కష్టం దొరకడం. స్లాట్స్ దొరికినా కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో అందరికీ చెక్కింగ్ ఉంటుంది. సో అది ఎవరు వెళ్ళినా రూల్స్ ఏమున్నాయంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పబ్లిక్ ఉండాలి, అన్నీ చెక్ చేస్తారు. మనం ఏమైనా తప్పు పెట్టినామా లేకపోతే అగెన్స్ట్ పెట్టినామా అని. మన అకౌంట్ హ్యాండిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ ఆ D-160లో రాయాలి అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఛాన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు. కాలేజెస్ కూడా మంచి కాలేజెస్ వస్తాయి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. మన అప్లికేషన్స్ ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ యాక్యురేట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. LORs, SOPs ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ స్ట్రాంగ్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తే వీసాకి వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. సో స్ట్రిక్టర్ రూల్స్ ఏంటి అంటే ఇవే మెయిన్గా. జాబ్స్ వీసా స్ట్రిక్ట్ చేసిరు. ఇంకోటి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి. ఇంకోటి వీసా ఓపీటీ వీసా పైన ఉన్న వీసా రూల్స్ అన్చేంజ్డ్ ఉన్నాయి. సో ఒకవేళ యుఎస్ ఆప్షన్ కాదు అనుకుంటే ఆల్టర్నేటివ్స్ ఇంకా కెనడా ఉంది. కెనడా ఎక్కువ పోతలేరు. కెనడా, జర్మనీ, ఇంకా UK, ఆస్ట్రేలియా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఫ్రాన్స్ కూడా వెళ్తున్నారు, కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇది జర్మనీ ఇంకా ఫ్రాన్స్ కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడాలి. సో అదనమాట సమ్మరీ మొత్తము. అయితే సమ్మర్ సెమిస్టర్కి ఇప్పుడు అప్లై చేస్తున్నారో సెప్టెంబర్లో ఓపెన్ అవుతాయి. సెప్టెంబర్ 2025లో ఓపెన్ అవుతాయి. వాళ్ళు సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల యాక్సెప్టెన్స్ ఇస్తారు ఆర్ రిజెక్షన్ ఇస్తారు. సో యాక్సెప్ట్ అయిన తర్వాత జాన్ లోపల మనం వీసా పెట్టుకోవాలి. వీసా పెట్టుకొని జాన్ ఎండింగ్ మేబీ ఇంటేక్ ఉండొచ్చు. సో కాలేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో వేరే కంట్రీస్కి కూడా సెప్టెంబర్లోనే ఓపెన్ అవుతాయి అన్నమాట ఇంటెక్స్ అప్లికేషన్స్ వేయడానికి. మోస్ట్లీ ఇంటెక్స్ అన్నీ జాన్లోనే ఉంటాయి. జాన్లోనే కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్లై చేయాలనుకుంటే వేరే కంట్రీస్ ఇవి కెనడా, జర్మనీ, UK, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. సో క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో ఆన్సర్ చేస్తాను.